Sudhir Reddy, consultant orthopedic surgeon at Anvik Hospitals. Today, just I want to discuss about AVN. AVN అనేది చాలా మంది మధ్యలో రీసెంట్లీ పేషెంట్స్ చాలా మంది వస్తున్నారు. AVN అంటే ఏంటి అనేది అసలు చాలా మంది కంప్లైంట్స్ అనేది చాలా మంది రెగ్యులర్లీ ఐఎమ్ సీయింగ్ ద పేషెంట్స్ బేసిక్. సో జస్ట్ ఐ వాంట్ టు గివ్ ఏ అవేర్నెస్ ప్రోగ్రామ్ ఆన్ దిస్ టాపిక్. ఓకే, AVN అంటే ఏంటి అంటే బేసికలీ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హ్యూమరల్ హెడ్ అంటారు. బేసికలీ ఏవాస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హ్యూమరల్ హెడ్ అంటే ఏంటి అంటే మనకు హిప్ జాయింట్ లో మనకి ఇక్కడ బాల్ అనేది ఉంటుంది, పైన మనకు తుండి అంటే లైక్ కప్ అనేది ఉంటుంది, బాల్ అనేది ఉంటుంది. బాల్ అనేది మనకి మూవ్ అనేది అవుతూ ఉంటుంది. బేసికలీ ఇందులో ఈ బాల్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గడం వల్ల మనకు పెయిన్ అనేది క్రియేట్ అవుతుంటుంది. సరే, ఎందుకు తగ్గుతుంది బ్లడ్ సర్క్యులేషన్? మనకి రెండు హిప్ జాయింట్స్ ఉంటే తుంటి ఎముకలు మనకు బేసికలీ ఆ తుంటి ఎముకల్లో బ్లడ్ సర్క్యులేషన్ ఎందుకు తగ్గుతుంది అంటే రీజన్స్ రీసెంట్లీ మొదల కోవిడ్ వచ్చిపోవడం వల్ల చాలా మంది స్టిరాయిడ్స్ ఆ టైంలో స్టిరాయిడ్స్ అనేది ఇవ్వడం జరిగింది. ఆ స్టిరాయిడ్స్ ఇవ్వడం వల్ల మనకు ఈ బాల్ కి బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గడం జరుగుతుంది. బేసికలీ దట్ ఈస్ ద ఓన్లీ రీజన్, మెయిన్ కామన్ ప్రాబ్లమ్ రీజన్ నవేడేస్. బట్ ఇది కాకుండా చాలా మందికి వేరే రీజన్స్ అంటే లైక్ రొమటైడ్ ఆర్థరైటిస్ అని, SLE అని, స్టెరాయిడ్స్ అని, చాలా మందికి లంగ్ ఇన్ఫెక్షన్స్ లో మనకు వేరే కారణాల వల్ల కూడా స్టెరాయిడ్స్ అబ్యూజ్ అనేది జరుగుతుంది. కొంతమందికి మెయిన్ రీజన్ స్మోకింగ్ కానీ, ఆల్కహాల్ కానీ, ఈ వీక్లో కూడా. ఇది కాకుండా హై ఆల్టిట్యూడ్స్ కానీ, లో ఆల్టిట్యూడ్స్ లో ఉన్న వాళ్ళు కూడా ఆక్సిజన్ కాన్సన్ట్రేషన్ వాళ్ళకి తక్కువ ఉండే ప్లేసెస్ లో వర్క్ చేస్తున్న వాళ్ళకు కూడా ఈ బ్లడ్ సర్క్యులేషన్ తగ్గుతూ ఉంటుంది. సో దీనికి ఏముంటుంది రీజన్స్ అంటే ఇవన్నీ కామన్ ప్రాబ్లమ్ రీజన్స్. బట్ వీటికి ట్రీట్మెంట్ ఏముండొచ్చు, దీనికి ట్రీట్మెంట్ అనేది ఎలా చేస్తాము అనేది మెయిన్ థింగ్. ఇప్పుడు ఈ వాస్కులర్ నెక్రోసిస్ కి ట్రీట్మెంట్ ఏంటి అంటే మెయిన్లీ ఫస్ట్ ఇనిషియల్ స్టేజ్ లో ఎక్స్రేస్ లో దీనిలో ఫైండ్ అవుట్ అవుతూ ఉంటుంది. కొంతమందికి ఎక్స్రేస్ లో ఇనిషియల్ స్టేజ్ 1 స్టేజ్ 2 అంటే మనకి ఎక్స్రే లో ఫైండ్ అవుట్ కాదు. అలాంటి వాళ్ళకి MRI స్కాన్ లో బయటపడుతూ ఉంటుంది. MRI స్కాన్ తీసుకున్న తర్వాత పేషెంట్స్ అనేవాళ్ళు చాలా మంది తిరుగుతూ ఉంటారు. సరే, దీనికి ట్రీట్మెంట్ ఇంతేనా, ఈ వయసుకి నేను ఏం చేయాలి అని చెప్పి తిరుగుతూ ఉంటారు బేసికలీ. సో వీళ్ళకి ఏంటి అంటే రీజన్స్ సర్జరీ. ఒకటి ఆప్షన్ సర్జరీ అనేది లాస్ట్ ఆప్షన్. ఫస్ట్ థింగ్ ఫిజికల్ మెయిన్ థింగ్ యాక్టివిటీ మాడిఫికేషన్ అంటే ఎక్సర్సైజ్ చేయడం, స్ట్రెచింగ్ ఎక్సర్సైజ్, వీటన్నిటిని కూడా ట్రై చేయడం. వీటి అయిపోయిన తర్వాత మనకు మెడికేషన్స్, డాక్టర్ని కలిసినప్పుడు బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవడానికి కొన్ని మెడికేషన్స్ ఉన్నాయి. సో ఈ బ్లడ్ సర్క్యులేషన్స్ ఇంప్రూవ్ అయ్యే మెడికేషన్స్ అంటే ఇవన్నీ కూడా స్టేజ్ 1 స్టేజ్ 2 హెల్ప్ అవుతాయి. బట్ స్టేజ్ 3 స్టేజ్ 4 లో ఆల్రెడీ డెవలప్ అయిన హ్యూమరల్ హెడ్స్ లో ఈ ఎక్సర్సైజ్ కానీ మెడికేషన్స్ కానీ ఇట్స్ నాట్ గోయింగ్ టు ఇంప్రూవ్. సో దెర్ ఆర్ 2 ఆప్షన్స్. ఒకటి ఏంటంటే కోర్ డికంప్రెషన్ అంటాం. అంటే మనకు ఆ బాల్ లోపలికి, ఈ బోన్ లోపలికి ఎక్కడైతే ఉందో దీని లోపలికి హోల్ చేసి ప్రెషర్ రిలీజ్ చేస్తాం. రిలీజ్ చేసిన తర్వాత అక్కడ న్యూ బోన్ ఫార్మేషన్ ఇంక్రీజ్ చేయడం కోసం మనము ఇక్కడ నుంచి ఇది ఏలియా క్రెస్ట్ అంటాం బేసికలీ. ఇక్కడ ఈ ఏలియా క్రెస్ట్ నుంచి మనం బోన్ మ్యారోని తీసుకొని, అంటే బోన్ మ్యారో స్టెమ్ సెల్స్ అని ఉంటాయి, ఆ స్టెమ్ సెల్స్ ని మనము ఈ బోన్ మ్యారో నుంచి ఇక్కడ ఈ బోన్ లోపల ఇంట్రడ్యూస్ చేస్తాం. ఆ స్టెమ్ సెల్స్ అనేవి ఏం చేస్తాయంటే కొత్త న్యూ బోన్ ఫార్మేషన్ ఇంక్రీజ్ చేస్తాయి. దట్ ఈస్ ద మెయిన్ థింగ్ ట్రీట్మెంట్ వైజ్. ఇది ఇనిషియల్ స్టేజ్ 2 స్టేజ్ 3 వరకు కూడా హెల్ప్ చేస్తుంది. బట్ స్టేజ్ 4 లో ఉంది అంటే ఆల్రెడీ బాల్ కి వాస్కులర్ నెక్రోసిస్ అయ్యింది, ప్లస్ ఆర్థరైటిస్ అంటే అరుగుదల కూడా డెవలప్ అయిపోయింది. అట్లాంటి వాళ్ళకి ఏం చేస్తాము అంటే మనకు కోర్ డికంప్రెషన్ ఈ స్టెమ్ సెల్ తీసుకొని ఇంట్రడ్యూస్ చేసినా కూడా ఆల్రెడీ దట్ ఆర్థరైటిస్ హెస్ ప్రోగ్రెస్డ్. అట్లాంటి వాటిల్లో దర్ ఇస్ నో ఆప్షన్. అలాంటి వాళ్ళకు హిప్ రీప్లేస్మెంట్. అంటే హిప్ రీప్లేస్మెంట్ అంటే కప్పు బాల్ ఏదైతే ఉందో అవి రెండు ఆర్టిఫిషియల్ గా మార్చేస్తాం. అంటే ఆర్టిఫిషియల్ అంటే ఏముంటుందంటే కంప్లీట్లీ న్యూ టోటల్ అంటే హిప్ వైజ్ కంప్లీట్లీ వీఆర్ రీప్లేసింగ్. బట్ ఇది పర్మనెంట్ సొల్యూషన్. బట్ ఈ స్టేజ్ రాకుండా ఉండే దానికి ఇనిషియల్ స్టేజ్ అంటే చిన్న ఏజ్ లో దాంట్లో ఉన్న వాళ్ళకు వీరైనంత అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తాం. అప్పుడు కూడా మీ వల్ల కాలేదు అన్నప్పుడు ఆ రోజు మనం సర్జరీ గురించి ప్లాన్ చేసుకోవాల్సి వస్తుంది.